బర్త్డే నేను అనుకోకుండా కేక్ తెచ్చాను, బాగా జరిగింది, చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లో ఎలా అయితే మేము బాగా చేసుకుంటాం అలా జరిగింది. అమ్మగారు లేనందుకు చాలా బాధగా ఉంది. అలాగే రేపు బాలు పుట్టినరోజు 12వ తారీఖు సాయంత్రం బుధవారం మా ఇంటికాడ పెట్టుకుందాం అనుకుంటున్నాను. వీలైన వాళ్ళు రండి, మా బాబు కోసం ప్రార్థన చేయండి. బాగా ప్రార్థన చేయండి. నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. సాక్ష్యం ఏంటంటే పోయిన నెల 24వ తారీఖు రాత్రి వివాహ కార్యక్రమం మరి దేవుడు నడిపించినందుకు దేవుడికి ఎంతో రుణస్థుని ఉన్నాం. మరి చక్కగా న్యాయంగా క్రమంగా మరి దేవుడు ఎంతగా కృప చూపినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. అదే ప్రకారం మరి మన సంఘం తరఫు నుంచి మన సేవకులు అమ్మగారు అదే ప్రకారం మరి హక్కుల మరి ఎంత దూర ప్రయాణమైనా మా కొరకు ప్రేమించి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీరందరూ వచ్చినందుకు ప్రభు నామానికి వందనాలు తెలుస్తున్నాను. మరి ఎంత ప్రయాసంలో మీరు వచ్చారు, అందువల్ల ఎంతో సంతోషపడుతున్నాను. అది చక్కగా వచ్చి అయ్యగారు మరి చక్కటి వర్తమానం కూడా అక్కడ అందించినాడు. మరి జనాలు చాలా సంతోషపడ్డారు. మరి చక్కటి వర్తమానం చెప్పినందుకు
వివాహం కూడా మరి ఆయన మరి ఎంతగానో దేవుడు పైసల విషయంలో కావచ్చు, మరి పనుల విషయంలో కావచ్చు, నాతో దేవుడిని సహకరించి నన్ను నడిపించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంతో సేపటి నడిపించాడు. మరి దాదాపు 1200-1300 మంది మరి అక్కడికి వచ్చి మరి చక్కగా మరి ఆ మందిని చూసి నేనైతే భోజనం సరిపోతుందో లేదనుకుని చాలా బాధపడ్డాను. అయినా 2 కింటాలు తీర్చినాను. సరిపోక అంత మంది తినడం కూడా మన చాలా మిగిలింది. సహా పైసలతో సహా మరి దేవుడు దేవుడికి వందనాలు. వాచ్మెన్స్ ఉంటారు కదా, బిల్డింగ్ల మంది, అపార్ట్మెంట్ మంది, ఇల్లు వేసుకుని ఉంటారు కదా. యశ్వరావు ఏం చెప్పిండే గారు, దీనులకు ధనం లేని వారికి ఆ పనిగా అప్పులు ఉండి ఊళ్ళో అది నమ్ముకొని వచ్చి పని చేసుకుని 4 పైసలు సంపాదించుకుని మరి అప్పుడు అలాంటి స్థితి నుంచి వాళ్ళు వస్తారు కదా, మన ఎదుగుతుంది. వారికి సువార్త చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మంచిగా జాగ్రత్తగా వింటారు. వాళ్ళని చూసి అలాంటి నేను అలాంటి వెతికి వాళ్ళకి చెప్తాను సువార్త. అయ్యాకు లాభం చెప్తా, దేవుడికి స్తోత్రం. దేవుడు నామం వలన లాభం ఏదో చెప్తా, నష్టం ఏదో చెప్తా, నరకం ఏదో చెప్తా. వేద వాళ్ళు వినగలిగితే ముందట చేతులు జోడించి నమస్తే పెడతా. వాళ్ళు వినగలిగే మనసు లేకుంటే చెప్పగలిగే మనసు నాకు ఉందని చెప్తాను. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. చిత్త ప్రార్థన చేసుకున్నాం. కడుకోసాడు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునే జ్ఞానం మాకందరికీ దయచేయండి. ఆ వాక్యంలో మేము స్థిరపడి బలపడటం చూపించండి.
మేము మాత్రమే కాకుండా అనేకులను మీ సత్యంలోకి నడిపించకు మాకు జ్ఞానం దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మనకి 8వ అధ్యాయము 37 ఏముందంటే 37 అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. హల్లెలూయా. మనలను ప్రేమించిన వారి ద్వారా. ఎవరు ప్రేమించారు మనల్ని? గుర్తుపెట్టుకోండి. మనల్ని ప్రేమించింది ఎవరు? యేసయ్య ప్రేమించారు, దేవుడు ప్రేమించారు. హల్లెలూయా. కనుక అన్నిటిలో మనకి విజయం దొరుకుతుంది. అన్నిటిలో మనకి విజయం దొరుకుతుంది. ఎందుకంటే మనల్ని ప్రేమించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. ఆమేన్. నన్ను దేవుడు ప్రేమించట్లేదు అనే తలంపులో ఎవరైనా ఉన్నారా? దేవుడు నన్ను దయచేసి ఆ తలంపు తీసేసుకోవాలని ప్రభు నామములో మనవి చేయించున్నాను. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నీ మీద మనసు ఉంది కాబట్టి నీవు బ్రతుకున్నావు. నువ్వు నేను శ్వాస పీల్చుకుంటున్నావంటే దేవుడి ఉద్దేశము నీలో నాలో ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే? దేవుడు ప్రేమిస్తున్నా లేదా? ప్రేమిస్తున్నాడు. కనుకనే మనం శ్వాస పీల్చుకుంటున్నాము. కనుకనే మనము శుభ్రంగా బయలుదేరి ప్రార్థనకి రాగలిగాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయన ప్రేమిస్తున్నాడు. మనకు అన్నింటిలో విజయము దొరుకుతుంది. విజయం దొరుకుతుంది. వేటిలో ఎక్కడ దొరుకుతుందా? చూడండి, యోహాను సువార్త 3:16 ఏమని చెబుతుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అంటే ఎవరు? మనుషులు. మనమే. లోకం అంటే మనుషులు. మనుషులు ఎంతో ప్రేమించి ఏం చేశాడు? కాగా ఆయన తనకున్నటువంటి ఒకే ఒక కుమారుడు యేసుక్రీస్తును యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవాన్ని పొందినట్లు దేవుడు తన కుమారుడిని మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అది దేవుడు ఈ రకంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. మనల్ని ప్రేమిస్తున్నాడు. ఓ ప్రియులారా, నన్ను పట్టించుకోవడం అనుకోవద్దు. నేను ఏదో ఎక్కడో ఉన్నాను అనుకోవద్దు. నీ గురించి దేవుడికి ఆలోచన ఉంది. నీ గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. నీకు అన్నిటిలో విజయం దయచేస్తున్నాడు అనేది మీరు మర్చిపోవద్దని ప్రభు నామములో మీకు చేయించు. ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడంటే ఈ ప్రపంచము నిర్మించకముందే ప్రేమిస్తున్నాడట. జగత్తు పునాది వేయబడక మునిపే, భూమిని నిర్మింపక మునిపే, భూమిలో సమస్తము రాకమునిపే, మనుషులు పుట్టక మునిపే నీ ఎడల నా ఎడల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆలోచనలు తొందరగా ఎఫెసీ 1వ అధ్యాయము 4-5 ఆలోచనలు. యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమను నిర్దోషులములై జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. గుర్తుపెట్టుకోవాలి. జగత్తు పునాది అండర్లైన్ చేసుకోవాలి. జగత్ పునాది శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి రాయబడినదేమనగా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారి ఎవడు? శ్రమైనను, బాధైనను. శ్రమైనను, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, అయినను క్రీస్తు ప్రేమ మన మీద ఉన్నది. ఎందుకు వచ్చినాయో ఆయనకి తెలుసు, మనకి తెలియదు. కానీ మనం ఏం చేయాలి? ఓపికతో సహించాలి, భరించాలి. శ్రమ అయినను, బాధ అయినను మనకు వస్తాయి, అయినను దేవుని ప్రేమ ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో, అగ్ని వంటి శ్రమలు నేను బాధపడలేకపోతున్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా? ఇందాక మనం చదువుకున్న వాక్యంలో ఉంది.
ఏమంది 28వ కీర్తనలో చూడండి, నన్ను పట్టించుకోకపోతే నేనేమైపోతున్నాను అన్నాడు, సమాధిలో దిగువా చచ్చిపోతున్నానయ్యా, నువ్వు నన్ను పట్టించుకోయ్యా అని ఇక్కడ దావీదు బాధపడుతున్నాడు. అనేకమైన శ్రమలో ఉన్నాడు. శ్రమలో ఉండి ఏం చేస్తున్నాడంటే 28 అయ్యా, నువ్వు మామూలుగా నేను సమాధిలోకి దిగువారి వలె అవుతుంది. ఇది మనిషి యొక్క నేచర్ అన్నమాట. ఎవరి నేచర్ ఇది? మనిషి యొక్క మనస్తత్వం. అట్లా అనుకుంటాం మనం. అట్లా అనుకోవద్దని దేవుడు మనకి చెప్తున్నాడు. దేవుడు నీ మీద నా మీద ధ్యాస ఉంచుతున్నాడు. మీరు నన్ను నిర్లక్ష్యము చేయట్లేదు. పిల్లల జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు నామములో నీకు కార్యం చేయించున్నాను. ఆమేన్. అవే ఇక జీవించువాడు నేను కాదంటాడు పౌలు గారు. ఇక జీవించువాడను నేను కాదు, నాలో నివసిస్తున్న క్రీస్తే. హల్లెలూయా. క్రీస్తే, నేను కాదు జీవించేది, నాలో నివసిస్తున్న క్రీస్తే. టెస్టిమనీ, అటువంటి సాక్ష్యాన్ని మరి మీరు ఈ లోకానికి చూపిస్తున్నారా? కొత్త జీవితాన్ని జీవించాలి పిల్లరా, కొత్త జీవితాన్ని జీవించాలి. కొత్తగా క్రీస్తుని చూపించాలి మనలో. నీలో క్రీస్తు జీవించువాడు నేను కాదు. అదే 20వ వచనం గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అదిగో ఏమైపోయిన క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాదు, ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వల్ల జీవించుచున్నాను. దేవుడు నమ్ముకుంటున్నారు, మనల్ని ఈ లోకానికి సంబంధంగా భయపడిపోతున్నారు. అదే చెబుతున్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును. తర్వాత నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని నటించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను, కనుక అవి ఎన్నటికీ నశింపవు, అవి ఎన్నటికీ నశింపవు. తర్వాత ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అదిగో చూసారా, ఎవరము మరి ఎందుకని మనము ఇంత అభయం ఇస్తే యేసయ్యా మనం ఎందుకు భయపడుతున్నాం? ఈ లోకంలో ఉన్నటువంటి గూఢాచారాల విషయం భయపడుతున్నాం. ఈ లోకంలో ఉన్న ఆచారాలు ఎందుకు భయపడుతున్నాం? సర్వాధికారం మన ప్రభువుకు ఉంది. ప్రభు నమ్మని వారు భయపడతారు, చేతబడి అంటారు. వాడు చెడ్డదాసుడు అంటాడు. చెడ్డవాడిని ఏమన్నా చెడ్డదాసుడు అంటారు. అయ్యా నేను చెప్పానయ్యా, నేను చెప్పాను. మరి ఏమయ్యా నీళ్ళంతా ఏది? చూడండి ఎట్లా ఉంది, అన్ని రాసిన బైబిల్. పిల్లరా, మనం అయితే నేర్చుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. ఎప్పుడు ఒకలాగా ఉండదు. హల్లెలూయా. మొత్తుకుంటున్నాను మొదటి నుంచి, దేవుని శక్తి మీద ఆధారపడండి, ఇంకెవరి మీద మీరు ఆధారపడండి. దేవుని శక్తిని గ్రహించుకుంటే దాని మీద ఆధారపడతారు. అది గ్రహించకపోతే ఏం తెలిసింది? ఎప్పుడు తెలుసుకుంటారు? క్రమంగా వచ్చి వింటే దేవుని శక్తి యొక్క అర్థమైంది, అప్పుడు దాని మీద మనము ఆధారపడతాం. హల్లెలూయా. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు నైదురు, ఇంటి వారికి విముఖుడు అయ్యుడుము. రోమపత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, చూడండి ఆయన ప్రేమ డెమాన్స్ట్రేట్ అంటే కనబడుతుంది. ఎంతగా మన ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించాడు. ఆవేదన ఉంటుంది, ఏదో ప్రకారం ఆవేదన ఉంది. ఆయన మనసులో ఉన్న బాధని మనకు చెప్తున్నాడు. మరి మనమందరం కూడా చెప్పబడిన వాక్య ప్రకారం జీవించాలి, వాక్యాన్ని గ్రహించాలి, మన పట్ల చేసిన మేలు కృతజ్ఞత జీవితం కలిగి ఉండాలి. ప్రతి విషయము మనం మనసులో పెట్టుకొని దేవునికి నమ్మకంగా బ్రతకాలని ఆయన ఆవేదన. మరి రేపటి దినము మరి దేవునికి లెక్క చెప్పవాడు మరి అయ్యగారు కనుక మరి
మరి ఇతరము మనిషికి ఇతరము పంట వస్తేనే మరి మనం ఇతరం కోసుకుంటాం మన రీతిగా మరి మీకు తెలియజేస్తున్నాం. మరి సంతోషంగా మనం ఇంకా దేవుని కొనియాడాలి, మరి దేవి ఎందుకు భయభక్తి కలిగి బ్రతకాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. కృపా కనికరమైన పరిశుద్ధం మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు అవునండి. మరి గడిచిన మా ప్రభువు నుంచి మా ప్రభు దిన వరకు మీ కృపలు కాపాడి తిరిగి మీ సన్నిధిలో చేర్చుకుని నాకు ఇచ్చిన అవకాశాన్ని దాన్ని బట్టి నీకే కృతజ్ఞత చేస్తున్నాను నాయన. అవును తండ్రి, ఈ దినాన్ని సమయాన్ని సరే చూడలేక ఎంతో మా కుటుంబాలకు కలిసి ఉన్నారు. ఎన్నో యాక్సిడెంట్లో ఎన్నో వారికైనా ఎంతో మీరు ఆచరించారు. మాకు ముఖ్య సచివాలయంలో ఉంచుకొని మిమ్మల్ని స్థితించడం ఆరాధించడం మాకు ఇచ్చినారు. వారికైనా మీ సన్నిధిని బట్టి నీకు స్తోత్రం చేసినాం. ఆయన చక్కని సవాళ్ళు ఇచ్చారు. మిమ్మల్ని గురించి పాడటం స్థితించడం ఆరాధించడం మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చేస్తున్నాం. అదే ప్రకారం సేవకులు పక్షాలు నిలబెట్టుకొని మరి చక్కని జ్ఞానంతో బోధించడం మరి ఇంతబడిన ప్రతి మాటను మరి నిజంలో ఫలించడానికి సహాయం చేయండి.